రాష్ట్రాన్ని ప్రజలు ఇచ్చిన స్పష్టమైన తీర్పును జగన్ వెన్నుపోటుగా అభివర్ణించడం అత్యంత సిగ్గుచేటని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు కాల్వ శ్రీనివాసులు తీవ్రంగా విమర్శించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అధిపతులు అనే విషయాన్ని జగన్ ఇంకా అర్థం చేసుకోలేదని ఆయన అన్నారు. వైసీపీ పాలనపై విరక్తి చెందిన ప్రజలు కూటమికి ఓటు వేసి అధికారంలోకి తీసుకొచ్చారు. ఈ తీర్పును గౌరవించకుండా వెన్నుపోటు అంటూ దుష్ప్రచారం చేయడం ప్రజలను అవమానపరచడమేనని స్పష్టం చేశారు. ఓటమిని జీర్ణించుకోలేని వైసీపీ నేతలు నాటకాలతో ప్రజలను మోసం చేయాలని చూస్తున్నారని ఎద్దేవా చేశారు. సంక్షేమ ఒక బాధ్యతగా భావించిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, అట్లాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలు చేపడుతూనే రాష్ట్ర అభివృద్ధికి ఏడాది కాలంలో బలమైన పునాదులు వేయగలిగారు. ఈ ప్రజా తీర్పు వెలువడిన ఈరోజు వైసీపీ వెన్నుపోటు దినమని ప్రకటించి రాష్ట్ర వ్యాప్తంగా నిరసనలు తెలుపుతా ఉంది. వెన్నుపోటు అంటే ఎవరు ఎవరికి వెన్నుపోటు పడిచారు? ప్రజలు జగన్కు వెన్నుపోటు పడిచారా? అంతకుముందు 5 ఏళ్ళు జగన్ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు. ఎన్డీఏ కూటమికి గత ఎన్నికల్లో 1,83,58,743 మంది ఓట్లేశారు. ఈ రాష్ట్ర ప్రజలు అంటే 55.2% మంది ఓట్లు ఎన్డీఏ కూటమికి వేశారు. ఈ 1,83,00,000 మంది తీర్పును వెన్నుపోటుగా చిత్రీకరిస్తున్న జగన్మోహన్ రెడ్డిని ఏమనాల? ఒక రాజకీయ పార్టీకి అధ్యక్షుడిగా ఉండి 5 ఏళ్ళు ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా పనిచేసిన వ్యక్తి ప్రజా తీర్పును అపహాస్యం పాలు చేసే విధంగా, ఓట్లేసిన ప్రజలను అవమానించే రీతిలో ఈ రకమైన వెన్నుపోటు దినమని ప్రకటించడం అనేది అత్యంత దుర్మార్గమైన చర్య. ఎవరు ఎవరికి వెన్నుపోటు పొడిచారో జగన్మోహన్ రెడ్డి ఆత్మ పరిశీలన చేసుకోవాలి. అంటే ఇంత గొప్ప తీర్పు ఇచ్చిన ప్రజలను అవమానించే విధంగా దానికి ఆ రకమైన పేరు పెట్టడం అనే దుస్సాహసానికి జగన్మోహన్ రెడ్డి ఎందుకు ఒడిగడతా ఉన్నాడు?